శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దదంజలేన ధరణీతలమున్నమయ్య పాదాళకేళి శుధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కమరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేకం యదునందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాల్లభేతు. రహస్యంగా రథం సిద్ధం చేసుకుని సాగరానూప ప్రాంతంలో ఆశ్రమాలు చూసుకుంటూ మారీచుడి ఆశ్రమానికి వెళ్ళాడు రావణాసురుడు. అక్కడ మారీచుడు కృష్ణాజినధరం జటావల్కలధారిణం దదర్శనయతాకారం మారీచన్నామ రాక్షసం. మారీచుడు అనే పేరు గల రాక్షసుడిని కొత్తగా, ఇది నూతన అవతారం కదా మారీచుడికి, అందుకని తమాషగా ఆయన మారీచన్నామ రాక్షసం, రాక్షసుడే. కానీ ఇప్పుడు విరుద్ధంగా ఉంది. రాక్షసుడు, కృష్ణాజనాంబరాలు, జటావల్కలధారి, నియతాహారం ఇవన్నీ ఉన్నాయి. అయినా రాక్షసత్వం ఉంది. అది చెప్పడానికి నామ అనే మాట ఉపయోగించాడు. సరే వెళ్ళాడు. వెళ్ళి రావణాసురుడు మారీచుడితో మారీచ శ్రూయతాం తాత వచనం మమ భాషత. నేను రాముడు అంటున్నాడు, నేను ఆర్తోస్మి మమ ఆర్తస్య భవానికి పరమాగతికి. అసలు రావటంతో రావణాసురుడు శరణాగతిలాగా, ఇంకా ఏమైనా సరే నువ్వే తప్ప నాకు వేరే ఎవరు ఏది చేయలేరు, ఏం చేసి పెట్టినా నువ్వే చేసి పెట్టాలి, నేను ఇప్పుడు ఆర్తుణ్ణి, నేను చాలా ఆపదలో ఉన్నాను అని అంటూ, జానీషే, ఏమిటయ్యా నీకు వచ్చిన ఆర్తి, జానీషే త్వం జనస్థానే యదా భ్రాత కరో మమ దోషణస్య మహాభాగు స్వసా శూర్పణఖ చ మే త్రిశిరాశ్చ మహాతేజా రాక్షస పిశాచన అన్యే చ భగవశూరా లబ్ధలక్షా నిశాచరా. యుద్ధోత్సాహంతో ఉన్నటువంటి వీళ్ళందరూ 14,000 మంది, కరుడు, దూషణుడు, త్రిచిరస్కుడు, మా శూర్పణఖ ఏ విధంగా అవమానించబడింది ఇదంతా నీకు తెలుసు కదా. ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను చెప్పాను కదా. వసంతి మన్ని యోగేన నిత్య వాసంచ రాక్షస. వాళ్ళందరూ జనస్థానంలో మన్ని యోగేన వసంతి, నేనే వాళ్ళని అక్కడ పెట్టాను. ఏమి ఇప్పుడు వాళ్ళని ఏం చేయమన్నాను నేను, బాధమానా మహారణ్యే మునీన్వై ధర్మచారిణ, ధర్మచారులైన మునులందరినీ బాధించమని నేనే చెప్పా వాళ్ళతో. 14 సహస్రాణి రక్షసాం భీమ కర్మణం. ఎంతమంది వాళ్ళు, కరుడితో సహా వాళ్ళు 14,000 మంది. వాళ్ళు శూరాణం లబ్ధ లక్షణం ఖర చిత్తానువర్తినాం. కరుడు ఎలా చెప్తే అలా వింటారు వాళ్ళు. ఆ కరుడు నేను చెప్పిన మాట వింటాడు. తే త్విదానీ జనస్థానే వసమానా మహాబలా సంగతా పరమాయత్తా రామేణ సహ సంయుగే నానా ప్రహరణోపేతా ఖర ప్రముఖ రాక్షసా. వాళ్ళంతా ఏం చేశారు, రాముడితో యుద్ధం చేశారు. యుద్ధం చేసి రాముడు వాళ్ళందరినీ సంహరించబడేశాడు. ఇప్పుడు ఖరశ్చ నేత సంఖ్య దోషణశ్చ నిపాతిత హతశ్చ త్రిచిరాశ్చాపి నిర్భయా దండకా కృతా. వీళ్ళందరినీ ఏ రాతులు పారేసి దండకారణ్యాన్ని అసలు నిర్బాధంగా చేసేసాడు శ్రీరాముడు. రాముడు ఎటువాడు అంటే చెప్తున్నాడు, పిత్ర నిరస్త క్రుద్ధేన సభార్య క్షేణ జీవిత నః సహంతా తస్య సైన్యస్య రామ క్షత్రియ పాంసన. ఇది రావణాసురుడి యొక్క అంచనా శ్రీరాముడి మీద. శ్రీరాముడి గురించి తర్వాత ఇంతకు ముందు ఒకసారి చెప్పాడు, మళ్ళీ చెప్తాడు మారీచుడు. కానీ రావణాసురుడు గట్టి ఆలోచన అది. ఏమిటది, పిత్ర నిరస్త, తండ్రి గారు ఈయన వెళ్ళగొట్టాట రాజ్యంలో నుంచి. అది ఒక మాటని, మంచిని కూడా ఈ కాలంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎవరైనా ఒక మంచి చేస్తే అది మంచి కాదు, మంచి రూపంలో ఉన్న చెడు
అని చెప్పేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అది కాలం యొక్క స్వభావం. కానీ నిజంగా గుణగ్రహణ పారీణులైన వాళ్ళు, విచక్షణ దక్షులైన వాళ్ళు ఏది మంచో ఏది చెడ్డో ఎప్పుడూ తెలుసుకుంటారు. రాముడు తండ్రి చేత వెళ్ళగొట్టబడ్డాట. ఆ మాట ఈ రావణాసురుడికి ఎవరు చెప్పారో, లేకపోతే ఇతడే కల్పించుకున్నాడు. సభార్య క్షీణ జీవిత, భార్యతో అడవికి వచ్చాడు, ఇప్పుడు క్షీణ జీవితుడైపోయాడు. ఇంకా అయిపోయింది, ఆయన ఆయుధేది ఎక్కువ కాలం బతకట్ట. సహంత తస్య సైన్యస్య రామ, మా సైన్యాన్ని అంతటే ఆ రాముడు చంపేశాడు. క్షత్రియ పాంసన, క్షత్రియుల్లో తప్పబుట్టాడు, అధముడు క్షత్రియుల్లో. రాముడు అంటే ఏంటనుకున్నావు? అటువంటి రాముడిని నేను ఎలా సహిస్తాను? నేను ధర్మపరుణ్ణి, నా రాజ్యంలో నా మాటే సాగాలి తప్ప ఆ రాముడు వచ్చి నా ప్రజలను సంహరిస్తాడు. అక్షత్రియ పాంసనుడు, తండ్రి చేత వెళ్ళగొట్టబడిన వాడు. ఇది ఈ విధమైనటువంటి ఆలోచనని బాగా సొంతం చేసుకుని, వంట పట్టించుకుని, హృద్గతం చేసుకుని శ్రీరాముడి మీద వైరం, ఆ విధంగా నిరంతరం శ్రీరాముడిని స్మరించడం అనే ఒకనొక వినూత్నమైన పద్ధతిని వాళ్ళు మరి ఆ జై విజయులు కోరుకున్నది అదేగా. అనేక జన్మలు నా భక్తులుగా ఉంటారా, 3 జన్మల్లో నాకు వైరం వహించి మళ్ళీ నా దగ్గరికి వస్తారా అంటే 3 జన్మలని వాళ్ళు కోరుకున్నారు. అక్కడ మనకు ఇంకో విషయం తెలుసు. అనేక జన్మల్లో భక్తులుగా ఉన్న అసలు విషయం తెలియకపోతే ఏమిటి అసలు విషయం? స్వస్వరూప జ్ఞానం. అది తెలుసుకోలేని ఆ స్థితిలో ఉంటే ఇది మంచిదే దుర్మార్గులయ్యే కంటే. పిత్రా నిరస్త క్రుద్ధేన సభార్య క్షీణ జీవిత సహంతా తస్య సైన్యస్య రామ క్షత్రియ పాంసన దుశ్శీల. ఇంకా రాముడు ఎలాంటి వాడు తెలుసా? దుశ్శీలుడు. ఆయన నడవడి మంచిది కాదయ్యా, దుశ్శీలుట. ఏం దుశ్శీలత్వం చూశాడో ఇతడు. కర్కశ, పైగా కఠినమైన వాటి ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేవట. కఠినుడు. తీక్ష్ణ, క్రూరమైన వాడు. మూర్ఖ, మూర్ఖుడు. లుబ్ధ, లోభి అయిన వాడు. అజితేంద్రియ, అతడు ఇంద్రియ జయం చేయలేడు. ఇంద్రియాలు ఆయన్ని డామినేట్ చేసి పారేస్తాయి. పూర్తిగా తన లక్షణాలే రావణాసురుడు శ్రీరాముడిలో చూస్తున్నాడు. కామి స్వతాం పశ్యతి, తనకి తన భావాలు ఎలా ఉంటాయో లోకమంతా అలాగే ఉంటుంది అని అనుకుంటాడు. కానీ తాను గొప్పవాడు అనుకుంటాడు. అదే అజ్ఞానం యొక్క లక్షణం. అదే అజ్ఞానం యొక్క లక్షణం. మనం పోగొట్టుకోవలసింది అటువంటి అజ్ఞానాన్నే. కానీ ఈ అజ్ఞానమే జ్ఞానం అని కూర్చుంటే ఎవ్వడు ఏమీ చేయలేడు. అందుకే సరైన గురువుని ఆశ్రయించాలి. నిరంతరం రామాయణ, భారత, భాగవతాది, భగవద్గీతాది ప్రస్థానత్రయంలోకి వెళ్తే ఈ అజ్ఞానం పూర్తిగా నశించిపోతుంది. తద్త్యక్త ధర్మ హి అధర్మాత్మ భూతానాం అహితే రతః. అతడు ఎప్పుడూ భూతాలకి, ప్రాణులకి అపకారం చేస్తూనే ఉంటాట ఆ రాముడు. ఏన వైరం వినా అరణ్యే సత్వం ఆశ్రిత్య కేవలం, నాకు బలం ఉన్నది కదా అని ఏమాత్రం వైరం లేకపోయినా కర్ణనాశాపహరణాత్ భగిని మే విరూపిత. కొంతవరకు రావణాసురుడి మాట నిజమే అనే అంగీకరించాలి అనే వాదం ఉన్నది. ఏం అపకారం చేసిందయ్యా నా చెల్లెలు? ఆవిడ యొక్క ముక్కు చెవులు కోసేశాడు ఈయన అంటే. ఇప్పుడు దానికి రాముడే కనుక ఎదుర్కొండా ఉంటే సమాధానం చెప్పాలి. ఆయన చెప్పాడు కూడా. ఏమన్నాడు? శూర్పణఖ రాక్షస స్వభావం కలది, ఆ మునుల యొక్క తపోక్రియాదులకి విఘ్నం కలిగిస్తుంది ఒకటి. అది అలా ఉంచి అందుకని ఆవిడని సంహరించలేదుగా, ముక్కు చెవులు కోశాడు. సరే, అది ఎందుకు కోశాడు అంటే ఆయనకు తెలుసును, ఈ శూర్పణఖకి ఈ విధంగా చేస్తే ఈవిడ వెనకాల ఉన్న శక్తులు ఎవరో ముందుకు రావాలి. ఆ ఆలోచనతో చేశాడు. నువ్వు ముందుకు వెళ్ళు, ఆ సంగతి, ఆ శిక్ష ఏమిటో నీకే పడుతుంది అని. ఇది రాజనీతి. అంతే, రాజనీతే కదా అది. మరి లేకపోతే రావణాసురుడు లాంటి, ఖరదూషణాదులు లాంటి దుర్మార్గులందరినీ సంహరించడానికి వంక ఏది? ఇదే వంక. ఇందులో దోషమేమీ లేదు. అది రాజధర్మం కూడా. రాజనీతే కాదు, రాజధర్మం కూడా అది. ఏన వైరం వినారణ్యే
అసత్ సత్వం ఆశ్రిత్య కేవలం కర్ణనాసాపహరణాత్ భగినీ మే విరూపిత తస్య భార్యాం జనస్థానాత్ సీతాం సురసుతోపమాం. దేవకన్య వంటి ఆ సీతాదేవిని జనస్థానాత్ ఆవిడ, వాళ్ళు ఇప్పుడు జనస్థానంలో ఉన్నారు, వాళ్ళని మనం ఏం చేయాలి, తీసుకురావాలి. ఆనయిష్యామి విక్రమ్య, నేను నా పరాక్రమం చూపించి ఆ సీతమ్మ వారిని తీసుకొచ్చేస్తా. సహాయస్తత్రమే భవ, నాకు నువ్వు కొంచెం సహాయపడు, అది నా ఆర్తి. ఇప్పుడు ఆర్త నేను, అందువలన త్వయాహ్యహం సహాయేన, నువ్వు సహాయుడుగా ఉంటే, పార్శ్వస్థేన నా పక్కనుంటే, హే మహాబల ఉబ్బేస్తున్నాడు, నీ బలం సామాన్యమా, నువ్వు గనక నా పక్కనుంటే, భ్రాతృభిశ్చ సురాన్ యుద్ధే, దేవతలతో సోదరులతో సహా సురాన్ యుద్ధే సమగ్రాన్ని నాభిచంతయే. దేవతలు ఎవరు దండెత్తి వచ్చినా సరే, నా తమ్ములు నువ్వు నాకు తోడుగా ఉన్నట్లయితే నేను దేవతలను కూడా యుద్ధంలో లెక్క చేయను. కాబట్టి ఓ రాక్షస మారీచ, నువ్వు నాకు సహాయుడిగా రా, నీవు సమర్థుడివి కదా, పరాక్రమంలో, యుద్ధంలో, దర్పంలో నీకు సాటి ఎవరున్నారయ్యా, ఉపాయం తెలిసిన వాడివి, అది అందుకు నిన్ను నేను ఆశ్రయించడం. మహాశూరుడివి, మాయలన్నీ ఎరిగిన వాడివి, సర్వమాయా విశారద, నీకు ఎన్ని మాయలు కావాలో అన్ని మాయలు తెలిసిన వాడి, అందుకనే అది ఒక మాయ ప్రయోగించి నా కోరిక తీరుస్తావని నేను నీ దగ్గరికి వచ్చాను. ఏతదర్థం అహం అప్రాప్త త్వత్సమీపం నిశాచర, అందుకనే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నా సహాయుడుగా ఏ పని చెయ్యాలో ఇప్పుడు చెప్తాను విను, నీకు ఉపాయం కూడా నేనే చెప్పేస్తా. సౌవర్ణస్త్వం మృగో భూత్వా, సౌవర్ణ మృగం, సువర్ణమయమైన ఒక లేడిగా నువ్వు మారిపోయి, చిత్ర విచిత్రంగా ఉండు. రజత బిందవ, సౌవర్ణమయ మృగము, అందులో వెండి బిందువులు. ఆశ్రమే తస్య రామస్య సీతాయా ప్రముఖే చర, ఆ రాముడి ఆశ్రమానికి వెళ్ళు, సీతమ్మ వారి ఎదుట సంచరించు. త్వాంతు నిస్సంశయం సీత దృష్ట్వా తు మృగరూపిణం, నువ్వు మృగరూపంలో సంచరిస్తూ ఉంటే తప్పనిసరిగా నిన్ను ఆమె చూస్తుంది. గృహ్యతామితి భర్తారం లక్ష్మణంచ అభిధాస్యతి, తీసుకురండి ఆ మృగాన్ని అని ఆవిడ తప్పనిసరిగా లక్ష్మణుణ్ణి, తన భర్త అయిన రాముణ్ణి కూడా పంపిస్తుంది. తతస్తయో రపాయేతు, ఆ విధంగా నిన్ను తీసుకురావటానికి వాళ్ళు బయటకు వస్తారు కదా, వాళ్ళు అపాయేతు పక్కకి తప్పుకొనగా, శూన్యే అక్కడ శూన్యం ఏర్పడితే, సీతాం యథాసుఖం నిరాబాధో హరిష్యామి, ఏ బాధ లేకుండా సుఖంగా నేను అమ్మవారిని తీసుకుని పారిపోతాను. రాహుశ్చంద్రప్రభామివ ఉపమానం. తతపశ్చాత్ సుఖం రామే భార్యాహరణ కర్షితే విశ్రబ్ధ ప్రహరిష్యామి కృతార్థేన అంతరాత్మన, భార్య అపహరించబడిందనేటటువంటి విచారంతో కృషించిపోతే రాముడు, అతన్ని నేను చాలా ఇది వీడి రాజనీతి, రాక్షసనీతి ఇది. అది శ్రీరాముడి రాజనీతి, అది మొత్తం అందరినీ లాక్కొచ్చి కొట్టాలి అని ఆయన మోసంతో ఈయన్ని కొట్టాలి, ఆయన్ని చిక్కిపోయేటట్లు చేసి భార్యను దూరం చేసి కొట్టాలి అని అతడు. ఈ రెండు రాజనీతుల్లో తేడా తెలుస్తూనే ఉందిగా మనకి. స్పష్టంగా ఆలోచిస్తే రాముడు ఇందులో చేసిన దోషం ఏముంది? శూర్పణఖ ముక్కు చెవులు కోయటంలో ఏమాత్రం దోషం లేదు, అది రాజనీతి ఎత్తుగడ. తాను అక్కడే కూర్చుంటే వస్తున్నాయి 14 ఏళ్ళు, వాళ్ళు ఎవరు రావాలి, వాళ్ళకి తెలుసు తన ఎదురుకుండా ఉంటే రారు అని. వాళ్ళకి ఏమేం వార్తలు చేరినాయో, ఏం భయాలు ఉన్నాయో, ఏమైందో మరి తెలియదు. కానీ ఎవరు తనకు తారస పట్టలేదు చంపాలంటే. వాళ్ళ నేరం ఒకటి చూపించాలి, ఈ నేరం చూపించాడు వాళ్ళ మీద. ఆమె కామ పరవశరాలు కాబట్టి ఆమెను విరూపిని చేశాడు రాముడు, అది శిక్ష. కామ పరవశత్వానికి అదే శిక్ష. అటువంటిది ఇవాళ ఘోరమైన వార్తలు మనం చెప్పుకోలేం, కానీ అవి చూస్తున్నాం. ప్రభుత్వాలు అలాంటి వాళ్ళని శిక్షిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇది రావణాసురుడి నీతి, రాజనీతి. ఇది దుష్టనీతి, రాక్షస నీతి. రాముడిది దేవనీతి అని చెప్పచ్చు. తస్య రామ కథాం శ్రుత్వా మారీచస్య మహాత్మనః శుష్కం సమభవద్వక్త్రం
పరిత్రస్తో బభూవస. ఈ ఈ మాటలు చెప్పి నువ్వు ఇలా చేయాలనేసరికి మారీచుడి యొక్క వక్త్రం శుష్కం అభూతు, నోరు ఎండిపోయింది. మహాబలుడైనప్పటికీ మారీచుడు నోరు ఎండిపోయింది. అతడి భయంతో గజ గజ వణికిపోయాడు. ఓష్ఠౌ పరిహరన్ శుష్కౌ, ఓష్ఠౌ పరిహరన్ శుష్కౌ, పెదాలు కూడా ఎండిపోయినాయి, నాలుగు ఎండిపోయింది, నోరు పిడసగట్టుకుపోయింది, గుటక పట్టలేదు అసలు. అలాగ ఇంకో క్షణం ఉంటే అతడి ప్రాణం అక్కడే పోతుంది. శుష్కౌ నేత్రై అనిమిషైరివ మృతభూత ఇవార్తస్తు, ఇంకా మరణప్రాయుడైపోయి అటువంటి రెప్పపాటు లేని నేత్రాలు, రెప్పపాటు లేని అలా కళ్ళు అప్పగించి గుడ్లు అప్పగించి రావణాసురుడు వంక చనిపోయిన ఒక శవంలాగా చూస్తున్నాడు. ఓష్ఠౌ పరిహరన్ శుష్కౌ నేత్రైరనిమిషైరివా మృతభూత ఇవార్తస్తు రావణం సముదైక్షత. సరావణం త్రస్త విషణ్ణ చేతా మహావనే రామ పరక్రమజ్ఞ కృతాంజలిస్తత్వమువాచ వాక్యం హితంచ తస్మై హితమాత్మనశ్చ. అటువంటి ఆ రావణాసురుడికి ఇంకా ఇక నెమ్మదిగా కొద్దిగా చైతన్యం తెచ్చుకొని ప్రాణాలు కుదట పట్టుకొని తనకును కూడా మేలు చేకూర్చేటటువంటి యథార్థ వచనాన్ని ఒకదాన్ని నెమ్మదిగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? తశ్రుత్వా రాక్షసేంద్రస్య వాక్యం వాక్య విశారద ప్రత్యువాచ మహాప్రాజ్ఞో మారీచో రాక్షసేశ్వరం అంటున్నాడు రావణాసురుడితో. సులభ పురుష రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. హే రాజన్, ఓ రావణాసురా, ఓ మహారాజా, లోకంలో ఆపత్కాలంలో కూడా ఇది నా యజమానికి మేలు కూరుస్తుందా లేదా అనే విచారం లేకుండా కేవలం తన ప్రయోజనం కోసం తీయగా మాటలు చెప్పేవాళ్ళు కోకొల్లలు. సులభ పురుష రాజన్ సతతం ప్రియవాదిన. ఆపత్కాలంలో కూడా వాళ్ళు అలాగే చెప్తారు. మామూలు కాలంలో ప్రియమైన మాటలు చెప్పారంటే దానివల్ల ఏం ప్రమాదం ఏం లేదని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆపదలో ఉన్నావు నువ్వు, నీకు నేను అలాంటి ప్రియమైన మాటలు చెప్తే అది నీ పట్ల అపకారం చేసినట్లే. సో ఇది సుప్రసిద్ధమైన శ్లోకం. సో మారీచుడు గుణపాఠం నేర్చుకుని జీవితాన్ని పణంగా పెట్టి సద్బుద్ధి నేర్చుకున్నాడు మారీచుడు. మారీచుడి పాత్ర అసలు ఒక్కొక్క పాత్ర ఒక విశిష్టమైన పాత్ర. దశరథుడి దగ్గర నుంచి, వశిష్ఠుడి దగ్గర నుంచి ఇప్పుడు మనం రావణాసురుడు కొత్తగా మనకి ఇంట్రడ్యూస్ అయినాడు. మారీచుడు ఇంతకు ముందే మనం 1-2 సార్లు చూసాం. మారీచుడి పాత్ర చాలా విచిత్రమైన పాత్ర. అహంకారానికి అహంకారం ఉంది, రాక్షసత్వానికి రాక్షసత్వం ఉంది, క్రూర కర్మలు ఉన్నాయి. కానీ క్రమక్రమంగా అతడిలో విచక్షణ జ్ఞానం వచ్చింది. అది అదృష్టం. ఎంత రాక్షసుడైనా, అంటే కథ ఏం చేసింది అంటే రాక్షసుడు అనే మాట, తపస్సులకు అపకారం చేయటం, ఇదంతా యజ్ఞ విధి నిర్వహించే వాళ్ళకి అపకారం చేయటం ఆనాడు ఈనాడు ఎప్పుడూ తప్పే. అది దోషమే, అది వేద విరుద్ధమైనటువంటి దోషమే. తద్వారా ఇతడు తన జీవితాన్ని పణంగా పెట్టి క్రమక్రమంగా ఈ జీవిత కాలం, అది పాయింట్, తన జీవిత కాలంలోనే ఆ అదృష్టం తాటకకి దక్కలేదు, శూర్పణకి దక్కలేదు, శూర్పణఖకి కూడా దక్కలేదు. విరాధుడికి వచ్చింది శాపం వల్ల. అది ఒక విచిత్రమైన సన్నివేశంలో ఆ విరాధుడు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మరి శబరి లాంటి వాళ్ళు, అహల్య లాంటి వాళ్ళు మహాభక్తులై ఆ మార్గంలో వెళ్ళారు. ఇక్కడ రాక్షస రాక్షసేతర అంటే దైవత, ఈ రెండింటిలోనూ ఈ 2 రకాలైనటువంటి నడవడి కలవాళ్లలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. కొద్దిగా కామం అనే లక్షణం పొడసూపటం వల్ల అహల్యకి ఎంత శిక్ష పడిందో, చివరికి పరమాత్మ ఏ విధంగా అనుగ్రహించాడో అదే నేరం, అదే దుష్టభావం శూర్పణఖలో కనపడుతూ ఉన్నప్పటికీ
ఇంకా పరమాత్మ అనుగ్రహం ఆవిడ మీద కలగలేదు, ఇప్పుడప్పుడే కలగదు. ఎందుకని ఆ భావం పోదు. ఆవిడ ఎంతకాలం తపస్సు చేసి ఎవ్వరికీ కనపడకుండా దుమ్ము ధూళిలో కలిసిపోయి పడిందో అది పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపమే ఆవిడ్ని రక్షించింది. అసలు ఆ తాపము లేదు, పశ్చాత్తాపం అంతకంటే లేదు. ఈవిడికి ఇది తేడా. ఇప్పుడు ఈ మారీచుడు శుభ్రంగా దెబ్బతిని గ్రహించాడు. శాపగ్రస్తురాలై అహల్య గ్రహించింది. అలాగే శాపగ్రస్తుడై విరాధుడు గ్రహించాడు. ఇప్పుడు ఈ మారీచుడు ఏమంటున్నాడు? సులభా పురుష రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పద్యస్య వక్త శ్రోత చ దుర్లభ. అయితే తాత్కాలికంగా వినటానికి చెప్పేది కటువుగా ఉన్నా కూడా అప్రియస్య తు పద్యస్య, ఆ పద్యపూర్వకమైన మాట, హితపూర్వకమైన మాట వినటానికి కటువుగా ఉంటుంది. నువ్వు ఇలా చెయ్యొద్దు, చేస్తే నువ్వు చస్తావు అని చెప్పే మాట ఇష్టంగా ఉండదు. అయినా అది కాలాంతరంలో నీకు మేలు చేకూరుస్తుంది, శుభాన్ని కూరుస్తుంది. అటువంటి పలుకులు సేవకుడు రాజుగారికి చెప్పాలి. కానీ ఆ సతతం ప్రియవాదన, ఎప్పుడూ ఇతరులకి ఆ విధమైనటువంటి ప్రియవాక్యాలు చెబితేనే గొప్ప అనుకుని చెప్పడం, ఆపదల్లో ఉన్నప్పుడు కూడా ప్రియవాక్యాలు చెప్పి ఆ యజమాని యొక్క పతనానికి కారణం అవటమే అవుతుంది తప్ప అలాంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు కానీ ఎవరు లేరు. అప్రియస్యతు పద్యస్య వక్త శ్రోత, అలాంటి చెప్పేవాడే దుర్లభం, చెప్పినా వినేవాడు అంతకంటే దుర్లభం. ఇప్పుడు నేను చెప్పేవాడిని దొరికా నీకు, నువ్వు వింటావా బతికిపోతావు, లేదా మొత్తం కూకటి వేళ్లతో సహా పెళ్ళగించబడి దుంపనాశనం అయిపోతావు. అది ఎందుకని ఎక్కడొచ్చింది ఇది? అప్రియస్యతు పద్యస్య వక్త శ్రోత చ దుర్లభ నూనం బుధ్యసే రామం మహావీర్యం గుణోన్నతం. ఇప్పుడు అయుక్తచారశ్చపలో మహేంద్ర వరుణోపమం. నువ్వు నూనం బుధ్యసేరా, నువ్వు చారుల్ని నియోగించలేదు. ఇతడు కూడా ఎవరికీ తెలియదుగా చారుని చెప్పినట్టుగా ఆ కంపెనీ వ్యవహారం అంతా రహస్యంగానే జరిగిందిగా, అందుకని అదే అందరూ నిజం అనుకుంటున్నారు. నువ్వు చారుల్ని నియోగించి శత్రువుని గురించి తెలుసుకోలేకపోయినావు. రామం మహావీర్యం గుణోన్నతం నా బుధ్యసే, తెలుసుకోలేకపోయినావు కదా. ఎందువల్ల అయుక్తచార, నువ్వు అయుక్త నియోగింపబడని చారులు కలవాడు అంటే చారుల్ని నువ్వు నియమించుకోలేదు. చపల, నీ చపల బుద్ధే నీకు ప్రాణాంతకం అవుతుంది. మహేంద్ర వరుణోపమం గుణోన్నతం రామం నా అవబుధ్యసే, తెలుసుకోలేకపోతున్నావు. ఇంత జ్ఞానం ఆ మారీచుడికి ఎక్కడి నుంచి వచ్చింది? వాడు తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు అంటే ఏమిటి తెలిసింది. రాముని యొక్క గుణగణాలు తెలిసినాయి. ఆయనే పరమాత్మ, లోకానికి ఆయనే ఆధారం, మిగతాదంతా ఆభాస అనే జ్ఞానం క్రమంగా నెమ్మదిగా ఏ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి వేదాంత అర్థసారం కొద్దిగా మారీచుడికి అది దైవదత్తం కింద పైనుంచి వాన కురిచినట్టు భగవంతుడు కరుణ. ఏ గురువు లేకపోయినా, గురువు లేడు, వాడికే ఆ భావం కలిగింది. అది కావాలి. అది ప్రతి మనిషికి, ప్రతి సాధకుడికి అది కావాలి. అంతే తప్ప నువ్వు మారీచుడిలాగా ఉండు ఇలాంటి మాటలు చెప్పకూడదు. మనం మారీచుడికి మనకి, రావణాసురుడికి మనకి పోలికని మనం చెప్పుకోకూడదు. ఒక ఉన్నత స్థానంలోకి వెళ్తే అంతా ఒకటే. మారీచుడు ఎవడు, రావణాసురుడు ఎవడు, రాముడు అంతా ఆత్మ స్వరూపమే అయినప్పుడు అక్కడ ఏమీ ఉండదు. సముద్రంలో ఈ నది ఆ నది అనే భేదం లేనట్టు, ఆభరణాల్లో సర్వత్రా బంగారం ఉన్నప్పుడు, కొండలు మూగుళ్ళు అన్నింట్లోనూ మట్టే ఉన్నప్పుడు ఇంకా ఈ భేదం ఎక్కడ ఉంటుంది? చూసేవాడికి ఉంటుంది. దృష్టి మార్పు వచ్చిన వాడికి ఏ భేదము ఉండదు. మనం అలవర్చుకోవలసింది అటువంటి భావమే. సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ నూనం బుధ్యసే రామం. నువ్వు నిశ్చయంగా తెలుసుకోలేకపోతున్నావు.
మహావీర్యం గుణోన్నతం అయుక్తచారశ్చపల. నీ చపల బుద్ధి పాడుగాను. నువ్వు అసలు రాముని గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? అస్తి అపి స్వస్తి భవేత్ తాత సర్వేషాం భువి రక్షసాం అభిరామో న సంక్రుద్ధ కుర్యాల్లోకమరాక్షసం. ఏమయ్యా, నేను ఏమని ఆశిస్తున్నాను తెలుసా? ఈ రామతత్వం జగమంతా వ్యాపించుగాక, రాక్షస తత్వం, ప్రపంచంలో ఉన్న రాక్షస తత్వం నశించుగాక, ఈ రాక్షసులందరికీ రాక్షసత్వం పోయి దేవత్వం కలిగి వీళ్ళకి క్షేమం కలుగుతుందా? అపి స్వస్తి భవేత్. ఎవరికి? సర్వేషాం రక్షసాం భువి. రాక్షసులందరికీ స్వస్తి జరుగుతుందా? రాక్షసులకి స్వస్తి ఎప్పుడు జరుగుతుంది? ఆ రాక్షసత్వం పోయి దేవత్వం కలిగితే. అపి రామో నసంకృత కుల్యాత్ లోకమరాక్షసం. వీళ్ళకి సత్వబుద్ధి కలగలేదు అనుకోండి, అప్పుడు రాముడు ఏం చేస్తాడు? కోపాన్ని తెచ్చుకొని ఈ రాక్షసులందరినీ సంహరిస్తాడు. రాముడు అలా సంహరించకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుందా? రాక్షసులందరికీ మేలు జరుగుతుందా? ఎంత ఎంత బాధతో తన యొక్క లోపల ఉన్న ఉద్దేశాన్ని ఒక మహా విద్వాంసుడు, ఒక మహాకవి చెప్పినటువంటి బాణీలో చెప్తున్నాడు. అంతేగాని చిన్న చిన్న మాటల్లో, తేలిక మాటల్లో చెప్పట్లేదు. ఒక ప్రౌఢమైన భాషలో చెప్తున్నాడు మారీచుడు. అపి స్వస్తి భవేత్ తాత. అపి భవేత్ కలుగుతుందంటావా? కలగాలని నా ఆశ. ఇదిగో నువ్వు ఎదుర్కొంటా ఉన్నావుగా, నువ్వు గనక ఇదే దారిలో పెడితే వాళ్ళకి కలగదు. అది మారీచుడి యొక్క భాషలో ఉన్న ఆ తిరకాస్తనం అది. అపి స్వస్తి భవేత్ తాత సర్వేషాం భువి రక్షసాం అభిరామో న సంక్రుద్ధ కుర్యాల్లోకమరాక్షసం. అపితే జీవితాంతాయ నోత్పన్న జనకాత్మజ. ఆ సీతమ్మ నీ యొక్క జీవితాంతం కోసం పుట్టకుండా ఉంటే బాగుండు. నీ మరణానికే పుట్టింది ఆవిడ. ఖచ్చితంగా నీ మరణానికే పుట్టింది. ఆ సంగతి రావణాసురుడికి తెలుసు. ఆవిడ మొట్టమొదట వేదవతిగా ఉన్నప్పుడు ఈయన వెళ్ళి అక్కడ పరాభవించాడు. మరి ఆవిడ ఏమైనా సరే నిన్ను సంహరింపచేస్తాను, మహావిష్ణువుని పెండ్లాడిన ఆవిడ చెప్పింది కదా, అక్కడే చెప్పింది కదా. ఆ సంగతి తెలుసుగా, బయట పెట్టడు. అదే రాక్షస ఆనాడే అక్కడే బుద్ధి రావాలి. రాలేదు, ఇప్పుడు రాలేదు, రాదు. మరణంతోటే వస్తుంది బుద్ధి. అది ఆ జీవుడి లక్షణం. మరణంతో బుద్ధి వచ్చింది, శుభ్రంగా మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి తన యొక్క స్థానంలో మహాద్వారానికి ఇటుపక్క ఒకడు అటుపక్క ఒకడు కూర్చున్నారు శుభ్రంగా. కానీ అప్పటిదాకా ఈ నరక యాతన, ఈ బాధ, ఈ జీవ వేదన పడాల్సిందే. ఇందులో మనకి సాదృశ్యం, సారూప్యం కనిపిస్తున్నది. మనం పడే జీవ వేదన కూడా అలాంటి వేదన మనం పడితే, లేకపోతే వేదన పడకుండా నాకు ఈ జీవత్వం ఎందుకు వచ్చిందనే బాధ లేకపోతే ఏమీ లేదు. ఇలాంటి 100 రామాయణాలు చదివినా ఏమీ మార్పు రాదు. రాదంటే రాదు, అంతే. ఎప్పుడు వస్తుంది? ఆ జీవుడి యొక్క ఆ వేదన, పరివేదన అది రావాలి, ఆ పరిపాకం చెందాలి. పరిపాకం చెందటం కోసమే ఒక్క చిన్న దోషం వాళ్ళు చేసింది. ఏమిటది? పైన ఉన్నతోన్నత స్థానం నుంచి కింద పడిపోయారు. పెకుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్. గంగా నదిని ఉదహరించి భర్తృహరి మహాకవి, గొప్ప వేదాంతి. ఆయన వైరాగ్య శతకం అద్భుతమైంది. తర్వాత ఎప్పుడైనా అది మనం చక్కగా ఒక కొద్ది రోజుల పాటు చెప్పుకోవచ్చు. సరే, అటువంటి భర్తృహరి ఏమన్నాడు? గంగా నదిని, ఎక్కడో ఉన్నత స్థానంలో ఉన్న గంగా ఇలా కొంతమందికి అనుమానం రావచ్చు, ఏమంటే భర్తృహరి ఆ విధంగా గంగా నదిని పతితమై పడిపోయిందని, గంగా నదిని, పవిత్రమైన గంగా నదిని అలా చెప్తే మరి గంగలో స్నానం చేసే భక్తులకి అది మనోభావాలు, వాళ్ళకి ఇలా ఈ ఫ్రేజులు, ఈ మాటలు ఈ రోజున ఉపయోగపడుతుంటాయి కదా. మనోభావాలు దెబ్బతినవా? ఏమీ దెబ్బతినవు. ఉన్నత స్థానం నుంచి పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఒకటే, ఎటువంటి వాళ్ళైనా ఒకటే. కాబట్టి ఈ రావణాసురుడు ఉన్నత స్థానం నుంచి పడ్డాడు.
ఆ పడిన బాధ వేదన విపరీతంగా అనుభవిస్తే ఇది వీడు వ్యతిరేకంగా చేసిన తపస్సు. అహల్య తెలిసి అనుకూలంగా రాముని గురించిన తపస్సు ఆవిడ చేసింది. వైరభక్తితో ఈయన చేస్తున్నాడు. మొత్తం మీద అంతా అందరూ అక్కడికి వెళ్ళవలసిందే. మానవ జాతి మళ్ళీ ఎక్కడ ప్రారంభమై వచ్చిందో అక్కడికి వెళ్ళవలసిందే. అపితే జీవితాంతాయ నోత్పన్న జనకాత్మజ అభిసీత నిమిత్తంచ నభవేత్ వ్యసనం మమ. అపి త్వాం ఈశ్వరం ప్రాప్య కామవృత్తం నిరంకుశం న వినశ్యేత్ పురీ లంక త్వయా సహ సరాక్షస. నీలాంటి ఈ కామ వ్యక్తుణ్ణి కామ పిశాచ మోహితుడైనటువంటి నీలాంటి వాడిని రాజుగా పొంది లంక ఏమైతే లంకాపురి నశించకుండా ఉంటుందంటావా? అంటే నువ్వు ఆ కామ ప్రవృత్తి విడిచిపెడితే లంక బతుకుతుంది, లేకపోతే చస్తుంది. తద్విధ కామవృత్తో హి దుశ్శీల పాపమంత్రిత ఆత్మానం స్వజనం రాష్ట్రం న రాజా సరాజా హంతి దుర్మతి. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేవాడు, కామవృత్త దుశ్శీల చెడ్డ నడవడి కలవాడు, పాపమంత్రిత మంత్రం ఆలోచన, పాపమంత్ర దుష్టమైన ఆలోచనలు గలవాడు, ఆత్మానం స్వజనం రాష్ట్రం. అటువంటి దుర్బుద్ధి అయిన రాజు, దుర్మతి అయిన రాజు తనని, మరి స్వజనం తన వాళ్ళని, రాష్ట్రం తన రాజ్యాన్ని కూడా నాశనం చేస్తాడు. ఎంత ఘాటుగా జీవిత సత్యాన్ని ఉపదేశిస్తున్నాడో మారీచుడు. ఇది చాలా విచిత్రమైన విషయం. రాక్షసుడే మరొక రాక్షసుడికి, భృత్య రాక్షసుడు రాజరాక్షసుడికి హితబోధ చేస్తున్నాడు. ఇది వాల్మీకి ఎటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని తీసుకొచ్చాడో చూడాలి, మనం గమనించాలి. అందమైనటువంటి ఉపదేశం. ఈ రావణాసురుడికి ఎవరో ఏ దేవేంద్రుడో ఏ శరభంగ మహర్షి లాంటి వాళ్ళు, భరద్వాజ మహర్షి లాంటి వాళ్ళు, అగస్త్యుడు లాంటి వాళ్ళు ఉపదేశం కాదు. వాళ్ళు చెప్తే వినడం, రాక్షసుల చేతనే చెప్పిస్తున్నాడు. ఇందుకే మారీచుడి పాత్ర సృష్టించాడు అంటాను నేను. మారీచు పాత్ర ఎందుకు? సరే, కాంచన మృగం వేషం ధరించి అమ్మవారిని ఆకర్షించాలి, అది వేరే, అది అక్కడ చెప్పుకుంటాం. మారీచ పాత్ర సృష్టిలో ఇది కూడా ఒక ప్రముఖమైన అంశం. ఏమిటది అంటే, రాక్షస పాత్ర చేత రాక్షస రాజుకి హితబోధ చేయించటం. అయినా వినడు. త్వద్విధ కామవృత్తో హి దుశ్శీల పాపమంత్రిత ఆత్మానం స్వజనం రాష్ట్రం సరాజా హంతి దుర్మతికి నచ పిత్రా పరిత్యక్త. నువ్వు అన్నావే వాళ్ళ నాన్న ఆయన రాముడిని ఊళ్ళోంచి గెంటేశాట. నీ మొహం, ఆయన పిత్రా పరిత్యక్తుడు కాడు. నా మర్యాద కథంచన. అతడు వెళ్ళగొట్టడానికి తగినటువంటి అపరాధం ఆయన ఏమీ చేయలేదు. నా లుబ్ధ, అతడు లుబ్ధుడు అంతకంటే కాదు. నా దుశ్శీలుడు అసలే కాదు. నా క్షత్రియ పాంసన, క్షత్రియాధముడు కాదు. నువ్వు చెప్పినవన్నీ నువ్వు సొంతంగా కల్పించుకుని నీలో నువ్వు ఇవన్నీ ఊహించుకుని ఆనందిస్తున్నావు. నీలాంటి వివేకహీనుడు, వివేక భ్రష్టుడు అనకూడదు రావణాసురుడు. ఎందుకని? అసలు వివేకం ఎప్పుడుంది కనుక? ఉంది, పూర్వజన్మలో ఉంది. కానీ అది ఇంకా తెలియలా, తెలిసే పరిస్థితి రాలా. వస్తుంది రామబాణం తగిలినప్పుడు. సరే. నచ ధర్మగుణైర్హీన కౌసల్యానందవర్ధన. ఆయన రాముడు ఎలాంటి వాడు అనుకున్నావు? తల్లికి ఆనందాన్ని కలిగించేవాడయ్యా. రాముడికి దాశరథి అని పిలిపించుకోవటం ఇష్టం, కౌసల్యానందవర్ధన అని పిలిపించుకోవటం కూడా ఇష్టమే. అంటే తల్లిదండ్రుల ఇష్టమే రాముడి ఇష్టం. లోకంలో సంతానం అంతా ఇలా బతకాలి, ఇలా ఉండాలి. ఇది రాముడు తన ప్రవర్తన ద్వారా మొత్తం మానవ జాతికి భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి తెలియజెప్పేటటువంటి ఆదర్శవంతమైన లక్షణం. నచ ధర్మగుణైర్హీన. అతడిలో ధర్మగుణం ధర్మగుణాల చేత హీనుడు కాదు. అంటే ఆయనలో ధర్మగుణాలు తక్కువ ఏం లేదు, అన్నీ ధర్మగుణాలే.
అదే చెప్తాడు తర్వాత. నచ ధర్మగుణైర్హీన కౌసల్యానందవర్ధన. నా తీక్ష్ణ, ఆయన క్రూరుడు కాదు. నచ భూతానాం సర్వేషాం అహితే రత. భూతములన్నింటికీ అహితం చేస్తాడన్నావు నువ్వు, అలా ఎప్పటికీ చేయడు. వంచితం పితరం దృష్ట్వా కైకేయ సత్యవాదినం. అసలు రహస్యం ఇప్పుడు మారీచుడు ఎన్ని రహస్యాలు చెప్తున్నాడు. ఇప్పటిదాకా రామాయణ పాఠకుడికి ఒక విషయంలో కొంత అయోమయ స్థితి ఉండొచ్చు. ఇప్పుడు మారీచుడి మాటల ద్వారా స్పష్టంగా కైకేయ యొక్క స్వభావం ఏమిటో తెలిసిపోతోంది. వంచితం పితరం దృష్ట్వా కైకేయ సత్యవాదినం. కైకేయి తన తండ్రిని వంచిందని తెలుసుకున్నాడు. నిజానికి ఆవిడ వంచలేదు. ఇది ఈ మారీచుడి వాదం. ఆయనని సత్యవచనుండి చెయ్యట. కరిష్యామితి ధర్మాత్మాత పితరం సత్యవాదినం ప్రవ్రజితో వనం. తండ్రిని సత్యవాదిని చేయటానికి ఈయన అడవులకి వచ్చాడు. అయితే తెలుసో తెలియకో ఒక నేరం కైకమ్మ మీద ఆరోపించాడు మారీచుడు. ఏమని? ఆవిడ మోసం చేసి తన 2 వరాల్ని కోరుకుని భరతుడికి సింహాసనం, రాముడికి ప్రవరాజనం కోరింది అని లోకంలో అందరికీ తెలిసిన మాట, వీడికి తెలిసింది. వీడు అదే మాట అన్నాడు. మారీచుడి బుద్ధి ఆ స్థాయి వరకే వచ్చింది, అంతకంటే మించిన స్థాయికి వెళ్ళదు కూడా. కారణం ఏమిటి? ఆ రాక్షసత్వ భూమిక మారీచుడికి. ఆ పై స్థాయికి వెళ్తే ఏం ఆలోచిస్తాడు? రాక్షస నిర్మూలనం కోసమే కైకమ్మ తనని తాను దుర్మార్గురాలని లోకం అంటున్నా కూడా లెక్క చెయ్యకుండా పట్టాభిషేకం చేసుకుని శ్రీరామచంద్రుడు అయోధ్యలో ఆ కైకమ్మ ఏమీ అడగలేదండి. ఆమె గారికి తెలుసునండి, అడగలేదు. పట్టాభిషేకం జరిగింది. ఏముంది? రామాయణం అయిపోయింది. బాలకాండతోటే అయోధ్యాకాండతోటే అయిపోతుంది. ఇంకా బాలకాండతోటే అయోధ్యాకాండ కూడా ఎందుకు, ఏదో కొద్దిగా అయిపోతుంది. అదే రామావతార ప్రయోజనం. కౌసల్యాదేవికి కన్న బిడ్డ మీద ఉన్న మమకారంతో ఆవిడికి కొంత స్థాయి వరకు వెళ్ళలేదు. ఆవిడ కైక మహావిద్వాంసురాలు, మహాప్రాజ్ఞురాలు, మహాభక్తురాలు. శ్రీరామ భక్తి, పుత్ర ప్రేమ కౌసల్య కంటే కైకమ్మకే ఎక్కువ. కౌసల్యకి పుత్ర ప్రేమే, కానీ ధర్మం మీద, లోకం మీద, శ్రీరాముని యొక్క బాధ్యతల మీద ఆవిడికి అసలు ఆలోచన లేదు. సుమిత్ర వీళ్ళిద్దరి కంటే కూడా మహాప్రాజ్ఞురాలు. సరే, ఆవిడని అలా ఉంచుదాం. కైకమ్మ తన మీద నింద వచ్చినా సరే శ్రీరాముడి వల్ల. లేకపోతే మందర వచ్చి, ఏమిటి అలా పడుకున్నావు నిద్రమోహం వేసుకుని, ఆ రాముడికి పట్టాభిషేకం జరుగుతుందిట అనేసరికి ఆనందంతో ఎగిరి గంతు వేసి ఆవిడ మెడలో ఒక హారాన్ని ఇచ్చిందే కైకమ్మ. ఎందుకని మళ్ళీ ఈ విధంగా మారిపోయింది అంటే, ఇక్కడ తను నిర్వహించవలసినటువంటి పాత్ర ఆవిడికి అప్పుడు అర్థమైంది. అప్పటిదాకా ఆ ఆలోచన లేదు. పోనీ నేను ఈ శ్రీరాముడిని పట్టాభిషిక్తుని చేస్తున్నానని ఈవిడితో సంప్రదించాడు ఆయన. ఆ మాటకు వస్తే మిగిలిన రాణులిద్దరితో కూడా సంప్రదించలేదు కదా. ఆయన తొందర అయింది. తెలిసిన వెంటనే ఈవిడ ఆనందించింది. కానీ వెంటనే ఒక బాధ్యత గుర్తొచ్చింది. ఏమని? ఆమెకు అసలు ఆమె యొక్క ఆలోచన అంతా కూడా శ్రీరామ తత్వం ఆమెకు తెలుసు. ఆ పాయస గ్రహణంలోనే అటువంటి పరమ పవిత్ర స్వభావం ఆవిడికి పాయస భక్షణం వల్లే వచ్చి ఉంటుంది అని నేనంటాను, నా వ్యక్తిగతంగా. దోషమేముంది అందులో? ఆ పాయస గ్రహణం వల్లే సుమిత్ర ఆ విధంగా మాట్లాడింది. మరి కౌసల్యమ్మ ఎందుకు మాట్లాడలేదు? సగం పాయసం తీసుకున్నా కూడా ఆవిడకి పుత్ర ప్రేమ ఎక్కువైంది. పుత్ర ప్రేమ ఉంటే తప్పే ఉంది. అంతకంటే వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు కదా ఆవిడ. ఏమే ఇప్పుడు అతడు వంచిదు
నచ ధర్మగుణైర్హీన కౌసల్యానందవర్ధన న తీక్ష్ణో నచ భూతానాం సర్వేషామహితే రతః వంచితం పితరం దృష్ట్వా కైకేయ్యా సచవాదినం కరిష్యామీతి ధర్మాత్మా తాత ప్రవ్రజితో వనం. నాయన అలా వచ్చాడయ్యా వనానికి, అంతే తప్ప వెళ్ళగొడితే వచ్చాడనుకున్నావా? కైకేయ్యా ప్రియ కామార్థం పితుర్దశరథస్య చ హిత్వా రాజ్యం చ భోగాంశ్చ ప్రవిష్టో దండకావన. అదిగో మనం పొరపాటు పడ్డాం. ఆ మారీచుడికి అంత స్థాయి లేదనుకున్నా, ఉంది. అదిగో కైకేయ్యా ప్రియ కామార్థం, కైకేయికి ప్రియమైన కోరిక తీర్చటం కోసం. రెండు రకాల భావాలను మనం చెప్పుకోవచ్చు. కైకేయికి ఇష్టం ఏమిటి? తను అడవులకి వెళ్ళటం, వెళ్ళి ఏం సాధించాలి? రాక్షస నిర్మూలనం. అడవులకి తాను వచ్చి రాక్షస నిర్మూలనం చేయటమే కైకమ్మకి ఇష్టం. అది నెరవేర్చడానికి ఈయన వచ్చాడు. ఇంకో మాట, కైకమ్మకి ఏమిష్టం? తాను అడవులకి వెళ్ళిపోతే తన కుమారుడికి పట్టాభిషేకం చేసుకుంటుంది, అది ఆవిడికి ఇష్టం. అది నీ ఆలోచన ప్రకారం. కానీ నా ఆలోచన ప్రకారం అది కాదు. కైకేయ్యాః ప్రియకామార్థం పితుర్దశరథస్య చ. తండ్రికి ఏమిటి కోరిక? ఆ కైకేయి యొక్క కోరిక ఆయన తీర్చాలి కాబట్టి ఆయన మాట అది. హిత్వా రాజ్యం చ భోగాంశ్చ ప్రవిష్టో దండకావనం న రామ కర్మశస్తాత న అవిద్వాన్. నువ్వు కర్కశ, న రామ కర్కశస్తాత. తాత నాయన, రాముడు కర్కశుడు కాదయ్యా. నా అవిద్వాన్. విద్వాన్ అంటే ప్రాజ్ఞుడు, అవిద్వాన్ అంటే మూర్ఖుడు. నా అవిద్వాన్, రాముడు మూర్ఖుడు కాదు. నా అజితేంద్రియ, జితేంద్రియుడు కానివాడు కాదు, అంటే ఇంద్రియలోలుడు కాదు. అనృతం దుశ్రుతం చైవ నైవంత్వం వక్తుమర్హసి. అనృతం దుశ్రుతం, నువ్వు చెప్పిందంతా అబద్ధమే. దుశ్రుతం, నువ్వు విన్నదంతా అబద్ధమే. ఎవరు చెప్పారో నీకు ఆ రాముని గురించి? నైవత్వం వక్తుమర్హసి, నువ్వు ఇలా మాట్లాడకూడదు, అది తప్పు, నేరం. ఇలా మాట్లాడటం అంటే అసలు విషయాన్ని తెలుసుకోలేకపోవటం. నేను చెప్తాను విను. లోకోత్తరమైన అత్యద్భుతమైన మారీచుని యొక్క జన్మని సార్థకం చేసేటటువంటి ఉత్తమోత్తమ భావాన్ని మారీచుడు ఇప్పుడు తన ముఖత లోకంలో సాధకులందరికీ, భక్తులందరికీ ప్రియమారుగా చెప్తున్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివా. దేవతలకి మఘవాన్ దేవేంద్రుడు ఎలా రాజో, సర్వస్య సర్వానికి, సృష్టి సమస్తానికి, సృష్టికి అతీతమైన దానికి కూడా రాజా, ఈయనే రాజు, ఈశ్వరుడు, ఈ పరిపాలకుడు, శాసకుడు. ఆయనే సృష్టికర్త, ఆయనే లయకర్త, సర్వస్వం ఆయనే. ఎలాంటి వాడు? సాధుహు, సజ్జనుడు, సత్యపరాక్రమ. ఈ సత్యపరాక్రమం అనే మాట రాముడికి మొట్టమొదటి నుంచి సమయం వచ్చినప్పుడల్లా తాను ఉపయోగించాడు, వశిష్ఠాదులతో ఉపయోగింపజేశాడు. ఇప్పుడు రాక్షసులతో కూడా అదే మాట ఉపయోగింపజేస్తున్నాడు వాల్మీకి. రామ సత్యపరాక్రమ విన్నాడు మారీచుడు. మొత్తం రామాయణం కథ అంతా విన్నాడు. ఆ మాట కూడా బాగా అతడి గాడి యొక్క హృదయానికి బాగా పట్టింది. ఆ మాట వెల్లిచ్చి పారేశాడు. సత్యపరాక్రమ అంటే సత్యాన్ని విడిచిపెట్టకుండా లోకంలో స్థాపించి దాన్ని కాపాడటంలో పరాక్రమం చూపించేవాడు. సత్యాన్ని నిలిపేటటువంటి పరాక్రమం కలవాడు. సత్యం వ్యతిరేకమైన శక్తుల మీద పరాక్రమం చూపించి వాటిని లయింపజేసేవాడు, క్షీణింపజేసేవాడు. ప్రజలందరికీ సత్యం వ్యతిరేకమైన లక్షణాలని కలిగి ఉండకండి బాబు. సత్యం వ్యతిరేకమైన లక్షణాలని కలిగి ఉంటే మీరు జన్మ జన్మలకి ఈ పాప పంకిలంలోనే, ఈ కోపంలోనే పడుంటారు. మీకు మోక్షం రాదు. మీ మనస్సులకి ఉన్నతోన్నతమైనటువంటి విజ్ఞానం, చైతన్యం, అఖండ చైతన్య జ్ఞాన ఆనందం, బ్రహ్మానందం
మీకు కలగదు. కలగాలంటే మీరు సత్య వ్యతిరేకమైన లక్షణాలని పోగొట్టుకోండి. మరుక్షణం కాదు, ఆ క్షణమే. ఉపనిషత్తు ఆ మాటే చెప్పింది. మీలో దుష్ట లక్షణాలు పోయిన క్షణమే, అజ్ఞానం పోయిన క్షణమే అంటాం. పైకి అందరూ మాటలు మాత్రం డొల్లిచి పడేస్తాం. ఆచరణలో ఏది? ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు. యథార్థం చెప్పుకోవాలి తప్ప మాయలు, మోసాలు, కుతంత్రాలు, దుష్టంత్రాలు ఇలాంటివి వాటి జోలికి సాధకుడైన వాడు ఎప్పుడు పోడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం భగవానివ. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు రూపం ధరించిన ధర్మం. రాముడు అధర్మం జోలికి, సత్యం అసత్యం జోలి, ధర్మం సత్యం, సత్యము ధర్మము. కృష్ణుడు అదే మాట చెప్పాడు. ఇక్కడ వాల్మీకి రావణ మారీచుడి నోటితో అదే మాట చెప్పిస్తున్నాడు. సత్యము ధర్మము అనే రెండు పదాలు ఒకే శ్లోకంలోకి తీసుకొచ్చాడు. సత్యము ధర్మాలని రెండింటినీ కృష్ణ పరమాత్మ సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. దైవం ఎప్పుడు ధర్మాన్ని రక్షిస్తుంది అంటే అర్థం ఏమిటి? ధర్మం అనేది ఒక చోట కూర్చుని ధర్మాన్ని ఇలా తన చేతులతో ఇది కాదు దాని అర్థం. దైవం ధర్మాన్ని రక్షిస్తుంది అంటే అర్థం ఏమిటి? త్రికరణ శుద్ధిగా ధర్మం ఎవడైతే ఆచరిస్తాడో అతడు పరమాత్మ ప్రీతికి పాత్రుడవుతాడు, పరమాత్మే అవుతాడు, శుద్ధ ఆనంద స్వరూపుడే అవుతాడు. అదే మోక్షం అంటే. ఆనందమే మోక్షం, బ్రహ్మానందమే మోక్షం, అంతకంటే వేరే కాదు. అది ఆనందం ఎన్ని రకాలుగా ఎన్ని అంతస్తుల్లో ఉంటుందో తైత్రీయోపనిషత్తు అద్భుతంగా చెప్పింది. అటువంటి ధర్మాన్ని ఆచరించేవాడు, సత్యాన్ని వైపు దృష్టిని పెట్టినవాడు. సత్యము అంటే అసత్యము కానిది, నిత్యము అంటే అనిత్యము కానిది, శుద్ధము అంటే అశుద్ధము కానిది. ఈ విధంగా ఉన్నటువంటి పరమాత్మ తత్వమే సత్యము, ధర్మమే పరమాత్మ తత్వము. లోకంలోకి వస్తే ధర్మం, తనంతట తానుగా ఉంటే సత్యం. ఇది ఈ మాట చెప్పుకోవచ్చు, ఇందులో దోషం లేదు. లోకంలోకి వస్తే సత్యమే ధర్మం అవుతుంది. తనకు తానుగా ఉంటే ఈ సృష్టి సముద్రం తనకు తానుగా ఉందనుకోండి, ఏముంది అక్కడ? ఏమీ లేదు. బంగారం బంగారంగానే ఉంది. ఆభరణం ఇది నా విభూతిలే, కాసేపు ఇప్పుడు ఓ గంట సేపు ఉంటుంది, తర్వాత పోతుంది, నేను ఎప్పుడు స్థిరంగానే ఉంటాను అని బంగారం అంటుంది. కాబట్టి సత్యం ఎప్పుడూ సత్యంగానే ఉంది. మరి ఈ లోకాలన్నీ ఇవన్నీ ఏమిటండి? ఆభాస అండి. నువ్వు ఉన్నాయనుకుంటే ఉంటాయి, లేదనుకుంటే లేదు. ఇప్పుడు మృగతృష్ణలోకి వెళ్ళి నీళ్లు తాగిన వాడెవడు? ఈ ద్వైత ప్రపంచంలో నిజమైన సుఖం పొందేవాడెవడు? ఎవ్వడు. ఇది ఒట్టి మాట. ఈ ద్వైత ప్రపంచంలో ఆనందం అనేది తాత్కాలికమే, అది రిలేటివ్, ఆభాస, ఒకదాని మీద ఆధారపడేదే ఆనందం. ఈ లౌకిక ఆనందం దేని మీద ఆధారపడని సర్వస్వతంత్రమైన ఆనందం ఏదైతే ఉందో అదే నిజమైన ఆనందం, పరమానందం, మోక్షానందం. అది దానిని పొందటానికే మనం ఈ రామాయణం, రాముణ్ణి నిరంతరం స్మరిస్తే కనీసం ఈ జన్మలో చివరికైనా ఆ భావన నిలవకుండా ఉంటుందా? నిలుస్తుంది కదా. ఆ నిలిచిన భావంతో ఈ శరీరాన్ని విడిచిపెట్టి పారేస్తే తర్వాత ఆ భావాన్ని ఇంకా అభివృద్ధి చెందుతుంది కదా. ఇదే ఆలోచన. ఇంతకంటే మోక్షం అనేది వేరే ఎక్కడ ఉంటుంది? మన రామాయణ అధ్యయనం యొక్క ప్రయోజనం, ముఖ్యమైన ప్రయోజనం ఇది. ఆనుషంగిక ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనం సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అక్కడక్కడ ముచ్చటించుకుంటూనే ఉన్నాం. ఇంకా కొన్ని ప్రయోజనాల జోలికి మనం వెళ్ళటం లేదు. ఈ కాల నిర్ణయం, ధర్మ నిర్ణయాలు ఇవన్నీ మనకు అనవసరం. మన దృష్టి వేరు, అంతే. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సచపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం
మఘవానివా కథంత్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజస. వైదేహిని ఎవరు రక్షిస్తారు? రాముడు కూడా రక్షించక్కర్లా, ఆవిడ తేజస్సే ఆవిడ్ని కాపాడుతుంది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, అనిత్యం, లోకం అంతా అనిత్యం. ఆకాశం దగ్గర నుంచి పృథ్వీ దాకా నిత్యం కాదు, అనిత్యమే. ఎందుకని? ఇవన్నీ సంహతాలు వచ్చినాయి కాబట్టి. వచ్చింది ఎప్పుడు పోయేదే. రావటం పోవటం లేనిది ఏదైతే ఉంటుందో అది నిత్యంగా ఉంటుంది. దానికి రావటం లేదు, పోవటం లేదు, పుట్టడం లేదు, గిట్టడం లేదు. అది ఎప్పుడూ శాశ్వతం. వచ్చిపోయేది అశాశ్వతం. మరి అలాంటప్పుడు అమ్మవారి తత్వం ఏమిటి? నిత్యతత్వం. ఆ నిత్యతత్వమే సత్తు, ఆ నిత్యతత్వమే చిత్తు, రెండు ఒకటే. మరి అటువంటి ఆ సత్స్వరూపం తనని తాను రక్షించుకోక ఆ సత్స్వరూపాన్ని రక్షించడానికి మరొకరికి ఎవరికి అవసరం లేదు. తనని తాను ఆవిడే రక్షించుకోగలదు. అదే చెప్తాడు, రక్షితాం స్వేన తేజస ఇచ్చసి ప్రసవం హర్తుం ప్రభామివ వివస్వత. ఆవిడ నువ్వు ఎత్తుకొస్తావా? సూర్యుడి దగ్గర నుంచి సూర్యుడి కాంతిని తీసుకురా చూద్దాం, భస్మం అయిపోతావు. నేను చెప్తున్నాను విను, నా మాట విను, బతికిపో, నీ వాళ్ళందరినీ బతికించు, లంకను 4 కాలాల పాటు ఉండని. ఎంత చెప్పినా రావణాసురుడికి ఆ మూర్ఖత్వం పోదు. శరార్చిషం అనాదృశ్యం చాప ఖడ్గేంధనం రణే రామాగ్నిం సహసా దీప్తం న ప్రవేష్టం త్వమర్హసి. ఇప్పుడు రాముడు అనేవాడు యుద్ధంలో ఆయన యుద్ధంలోకి వస్తే ఒక అగ్నే. రామాగ్నిం, రాముడు అనే అగ్నిలో అది దీప్తం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. నువ్వు అందులో ప్రవేశిస్తావా? అగ్నిలో దూకుతావా? దూకు, సస్తావు. ఏమిటి ఆ అగ్నిలో ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయో చెప్పమంటావా? అగ్నికి జ్వాలలు ఉంటాయి కదా. మరి రాముడు అనే అగ్నికి ఏం జ్వాలలు ఉన్నాయి? బాణాలనే జ్వాలలు ఉన్నాయి. తర్వాత అనాదృశ్యం, ఆ అగ్నిని ఎవడు చెనకలేడు. ఆ నీళ్లు పోసి ఆర్పడం కానీ, లేకపోతే కాలుతో తొక్కేసి పాడు చేయటం కానీ, అసలు ఆ అగ్ని దుర్నిరీక్ష్యమైనది, తేరిపార చూడటానికి వీల్లేనిది. అనచరార్చిషం అనాదృశ్యం చాప ఖడ్గ ఇంధనం. దానికి ఇంధనం ఉండాలిగా అగ్నికి. దీనికేమిటి ఇంధనం? విల్లు, కత్తి. ఈ రెండే దానికి ప్రజ్వలింప చేయటానికి ఇవి సమిధలు. ఇంధనం రణే, అటువంటి రామాగ్నిం సహసా న ప్రవేష్టం తమర్హసి. వెళ్ళి ఆ రాముడు అనే అగ్నిలో దూకకు. దూకితే నువ్వు మాడి మసి అయిపోతావు శలభంలాగా. ధనుర్వ్యాధిత దీప్తాస్యం శరార్చిషమర్షణం చపబాణధరం వీరం శత్రు సైన్య ప్రహారిణం. శత్రు సైన్యాల్ని ప్రహారిణం, ఆయన కొడతాడు. ఎట్లా? చాప బాణధరం, చాపములు బాణములు ధరించాడు. ధనుర్వ్యాధిత దీప్తాస్యం, ధనుస్సు చేత వ్యాధిత దీప్తాస్యుడు. శరార్చిషం, శరములనేటటువంటి అర్చులు కలవాడు. అమర్షణం, ఏమాత్రము లోటుపాట్లు లేనివాడు, విల్లు బాణాలు ధరించిన వాడు. రాజ్యంచ సుఖంచ సంత్యజ్య జీవితంచ ఇష్టమాత్మన నాప్యాసాదయితం తాత రామాంతకమిహార్హసి. అది రాముణ్ణి యముడితో పోల్చి, ఆ యముడు జోలికి నువ్వు పెడితే నువ్వు మరణించక తప్పదు. ఆ యముడు నోరు ఎలా ఉంది? విల్లు అనే తెరిచిన నోరు గలవాడు, బాణాలనే మంటలు గలవాడు, పరమ కోపనుడు, విల్లును బాణాల్ని ధరించిన వాడు, వీరుడు, శత్రు సైన్యాల్ని సంహరించేటటువంటి వాడు అయిన రాముడనే యముడి చెంతకి నీ రాజ్య సుఖాన్ని, నీ ప్రియ జీవితాన్ని విడిచి నువ్వు వెళ్ళి ఆ యముడి దగ్గరికి వెళ్ళావో ఇవన్నీ నువ్వు విడిచిపెట్టడం తప్పదు. ఆ సీత ఎవడి భార్య? ఆ రాముని పరాక్రమం ఎంత అని ఊహించలేరు ఎవరు. అడవిలో రాముడి విల్లు ఆమెకు ఆశ్రయమై ఉండగా, రాముడి విల్లు అక్కడ ఉండగా నువ్వు ఆమెను అపహరింపలేవు. మనుజ శ్రేష్ఠుడు, సింహంలాగా విశాలమైన రొమ్ములు కలవాడు. తస్య సా నరసింహస్య సింహో రస్కస్య భామిని
ప్రాణేభ్యోపి ప్రియతర భార్య నిత్యమనువ్రత. అటువంటి ఆ సింహరస్కుడైనటువంటి ఆ శ్రీరాముణ్ణి ఆమె భామిని సీత ప్రాణేభ్యోపి ప్రియతర, శ్రీరాముడికి తన ప్రాణముల కన్నా ప్రియమైనది ఆవిడ భార్య. ఆయనని నిత్యం అనువ్రత, ఇది శుభలక్షణం. నిత్యము ఆయన్ని అనుసరించే ఉంటుంది. నువ్వు ఒకవేళ తీసుకొచ్చి లంకలో కూర్చోబెట్టినా ఆవిడ ఆయన పక్కనే ఉంటుంది. ఎప్పుడు నీకు తెలీదు. అసలు వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఎవరు ఊహించలేరు. ఒక్క తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదుడు లాంటి మహారుషులే ఆ ఇద్దరి మధ్యలో సంబంధాన్ని తెలుసుకోగలరు తప్ప నీలాంటి పరమ కిరాతక రాక్షసులకి ఆ సచ్చిత్తుల మధ్య బంధం అర్థం కాదు. నసా దర్శయితుం శక్య మైథిల్యీ ఓజస్విన ప్రియ దీప్తస్యేవ కుతాశస్య శిఖా సీత సుమధ్యమా. ఆమె తేజస్విని, తేజస్శాలి, రాముని యొక్క ప్రియురాలు. సన్నని నడుము కలిగినటువంటి ఆమె ప్రజ్వరిల్లే అగ్ని యొక్క మంటల్లాగా నీకు ఏమాత్రం సాధించడానికి వీలైంది కాదు. కిం ఉద్యమమిమం వ్యర్థం కృత్వా తే రాక్షసాధిప, ఎందుకు ఈ వ్యర్థ ప్రయత్నం చేస్తావు? దృష్టశ్చేత్వం రణే తేన తదంతం తవజీ, నువ్వు గనక యుద్ధం అనే ఒక కార్యక్రమంలోకి దిగితే, నీకు రాముడికి యుద్ధం ప్రారంభమైతే, ఆ యుద్ధం ప్రారంభంలోనే రాముడు నీ వంక చూశాడనుకో, ఆ చూసిన క్షణం నువ్వు లేవు, నువ్వు మరణించినట్టే లెక్క. ఇంత ఖచ్చితంగా, ఇంత లెక్కించిన విధంగా సూటిగా స్పష్టంగా తన మనసులో ఉన్న భావాన్ని రావణాసురుడికి మారీచుడు ఎంత చక్కగా చెప్పాడో, భవిష్యత్తుని నిర్ణయించి మళ్ళీ చెప్తున్నాడు. కిం ఉద్యమమిమం వ్యర్థం కృత్వా తే రాక్షసాధిప. చూడు, దృష్టశ్చేత్వం రణే తేన, నువ్వు గనక తేన శ్రీరాముడి చేత రథం యుద్ధంలో చూడబడితే, తదంతం తవ జీవితం, ఆ క్షణమే నీ జీవితం ఆఖరు. జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం. నువ్వు యదీచ్ఛసి చరం భోక్తుం మా కృధా రామ విప్రియం. రాముడికి అపకారం చేయకరా బాబు. చేస్తే నువ్వు జీవించటం శక్యం కాదు. జీవించాలనుకున్నావా? జీవితంచ నీ ప్రాణాన్ని, సుఖంచైవ నీ సుఖాన్ని, రాజ్యంచైవ సుదుర్లభం, నీ రాజ్యం లాంటి రాజ్యం ఇతరులకి ఎవరికి ఉంది? రావణాసురుడి రాజ్యం రావణాసురుడికే ఉంది. ఇంకొకటి రావణాసురుడు లేడు లోకంలో. అంత గొప్ప రాజ్యం, నీ యొక్క ప్రాణం, నీ సుఖం, ఇవన్నీ నువ్వు అనుభవించాలి అని ఇంకా 4 కాలాల పాటు అనుభవించాలనుకుంటావా? ఆ రాముడికి అపకారం చేయకు. ఒక్క దండం పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపో. లేదా రాముడు నిన్ను చూసిన మరుక్షణం నువ్వు విగత జీవుడివై నేల మీద. ఇంతకంటే స్పష్టంగా హితబోధ ఎవ్వరూ చేయలేరు. జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం యదీచ్ఛసి చిరం భోక్తుం మా కృధా రామ విప్రియం. సర్వై సచివై సార్ధం విభీషణ పురోగమై మంత్రయిత్వా తు ధర్మిష్ఠై కృత్వా నిశ్చయమాత్మనః. వెళ్ళు, వెనకెళ్ళి విభీషణుణ్ణి పిలు, నీ తమ్ముడు, మిగిలిన మంత్రుల్ని పిలు, వాళ్ళందరితో ఈ విషయం మీటింగ్ పెట్టు. నేను ఇలా సైతం తీసుకొస్తాను వాళ్ళతో అను. ఒక్కడు ఒప్పుకోడు. ఇంకా అప్పుడైనా నీ బుద్ధి మానుకుంటావా? మంత్రయిత్వ, ఆలోచన చేయి. ధర్మిష్ఠ, వాళ్ళందరూ ధర్మనిష్టాపరులే. అప్పుడు నిశ్చయం ఆత్మనః కృత్వా, నిశ్చయం చేసుకో. అప్పుడు దోషాణం గుణానాంచ సంప్రదార్య ఆలోచించు. ఈ పని చేస్తే వచ్చే అపకార దోషాలు ఏమిటి? ఈ పనిలో దోషం ఏమిటి? గుణం ఏమిటి? బలాబలం, రాముడి బలం ఎంత, నీ బలం ఎంత? ఆత్మనశ్చ బలం జ్ఞాత్వా రాఘవస్య చ తత్వతః. రాఘవుడి బలం ఎంత, నీ బలం ఎంత తెలుసుకో. హితాహితం వినిశ్చిత్య, నీ హితం ఏమిటి, నీ అహితం ఏమిటి, నీ ప్రజలకి హితమేది, ప్రజలకి అహితమేది వినిశ్చిత్య క్షమంత్వం కర్తుమర్హసి. యుక్తమైనటువంటి పనిని నువ్వు అప్పుడు చేయి. చక్కగా స్పష్టంగా
అర్థం చేసుకోగలిగిన శక్తియుక్తులు ఉంటే అర్థమయ్యే రీతిలో చెప్పాడు. అహంతు మన్యే తవ నక్షమం రణే, ఇది యుక్తం కాదు, ఇది నక్షమం తవ, నీవు చేయవలసిన పని కాదు అని అహంతు మన్యే, నేననుకుంటున్నానయ్యా. సమాగమం కోసల రాజసూనునా, కోసల రాజు గారి కుమారుడు ఉన్నాడే శ్రీరాముడు, ఆయనతో సమాగమం. ఎక్కడ సమాగమం? యుద్ధంలో. అలా కాదు సమాగమం అంటావా? అన్నీ వదిలేయి, మొత్తం నీ కిరీటాలతో సహా వదిలేయి, పత్తెలలో వదిలేసాయి. ఎప్పుడో పత్తెల్లో బ్రహ్మదేవుడికి ఇచ్చావుగా, అలా ఇచ్చేసి ఒక్క తలతో వెళ్ళి రాముడి కాళ్ళ మీద పడు, హాయిగా సుఖపడిపోతావు. ఈ బుద్ధి రావణాసురుడికి నచ్చదు అంటే అర్థం ఏమిటి? రావణ స్వభావానికి నచ్చదు. అది మనం అర్థం చేసుకోవాలి. అహంతు మన్యే తవ నక్షమం రణే సమాగమం కోసల రాజసూనునా ఇదం హి భూయ శృణు వాక్యముత్తమ. భూయ శృణు, మళ్ళీ మళ్ళీ విను. నీకు ఎన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు చెప్తా, ఓపిగ్గా చెప్తా, విను. క్షమంచ యుక్తంచ నిశాచరేశ్వర, నా సావధానంగా విని హాయిగా సుఖంగా ఇంటికి వెళ్ళి 4 కాలాల పాటు జీవించు అని హితబోధ చేశాడు రావణాసురుడు. తర్వాత కథ ఏ విధంగా జరుగుతుంది అనేది తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.